మన సరైన బరువుని ఎలా తెలుసుకోగలం అనేది ఈరోజు చూద్దాం. చాలా సింపుల్. ఫస్ట్ మన హైట్ సెంటీమీటర్లలో ఎంత ఉందో తెలుసుకోవాలి. నా హైట్ అయితే 170 సెంటీమీటర్స్. సో నా హైట్ 170 సెంటీమీటర్స్ అయినప్పుడు ఆ పక్కనున్న 170లో నుంచి ఆ 1 తీసేస్తే మిగిలింది 70 కేజీస్ నేను ఉండాల్సిన సరైన వెయిట్. అదేవిధంగా ఒక వ్యక్తి 165 సెంటీమీటర్స్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతను ఉండాల్సిన సరైన వెయిట్ 65 కేజీ. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక వ్యక్తి 180 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఉండాల్సిన సరైన బరువు 80 కేజీలు. అలా అయితే అతని యొక్క బాడీ మాస్ ఇండెక్స్ కూడా పర్ఫెక్ట్గా 25 లోపు వస్తుంది. చాలా సింపుల్. చాలామంది హైట్ అనగానే ఫీట్లలో చెప్తా ఉంటారు. 5.5 అని, 5.8 అని ఇలా ఫీట్లలో చెప్తా ఉంటారు. ఓకే, మీకు మీ హైట్ కనుక ఫీట్లలో ఉన్నట్లయితే ఫీట్లలో తెలిసినట్లయితే దాన్ని సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీ. గూగుల్ చేయండి 5.5 ఫీట్ ఇన్ సెంటీమీటర్స్ అని గూగుల్ చేయండి, అంతే ఆన్సర్ వచ్చేస్తుంది. చిటికలో పని. సో మీ హైట్ తెలిసింది, మీ వెయిట్ కూడా తెలుస్తుంది. సింపుల్. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ మీ వెయిట్ చూసుకోండి. సో బాడీ మాస్ ఇండెక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదా. వెయిట్ డివైడెడ్ బై హైట్ ఇంటూ హైట్ ఇన్ మీటర్స్. మరి ఇంతవరకు మనం సెంటీమీటర్లలో అనుకున్నాం కదా. నా హైట్ 170 సెంటీమీటర్స్ అని చెప్పాను కదా. సో అప్పుడు అది మీటర్లలో 1.7 అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? 1.7 ఇంటూ 1.7 ఈజ్ ఈక్వల్ టు 2.89. అది మనం గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మన సపోజ్ నా వెయిట్ 70 కేజీ అనుకోండి, 70 డివైడెడ్ బై 2.89 చేస్తే మనకు వస్తుంది 25 ఆర్ 24.5 వస్తుంది. సో ఇది సరైన బాడీ మాస్ ఇండెక్స్.